మురిగిందని తల్లి కొడుకులు ఇద్దరు ఇలా సిరోక మూలా కూర్చున్నారు. ఇందా ముందు కాస్త ఎంగిలి పడండి. అన్నం మీద అలాకెందుకంట? పోలీసు వాళ్ళు రమేష్ని వదిలేశారు కదా. రాత్రి మొత్తం మెతుకు కూడా ముట్టి ఉండడు. నువ్వు తింటేనే కదా ఆడు తినేది. వసంత, ఏంటమ్మా ఇడ్డూరం? రమేష్ని పోలీసులు స్టేషన్కి ఈడ్చుకెళ్లారంట. ఓ వచ్చేసాడా? ఎప్పుడు చూసినా మన పేట కుర్రాళ్ళనే తీసుకెళ్తుంటారు. ఏదో విచారించడానికి తీసుకెళ్లారంట. నువ్వేమో ఎలా అంటున్నావు? ఊళ్ళో అందరూ ఏరే విధంగా చెవులు కొరుక్కుంటారు. ఏమని కొరుక్కుంటున్నారు? మన రమేష్ తో పాటు ఓ తెల్లతోలు అమ్మాయి తిరుగుతుందే, అదే ఆ రోజు పెన్నుపోయిందని కూడా వచ్చింది. ఆ అమ్మాయిని ఏదో చేయిపోయాడు. తెరే పోరంబోకు, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? బయటికి వెళ్ళవే. నువ్వు నా నోరు మోయించగలవు, ఊళ్ళో అందరి నోళ్ళు మోయించగలవా? నా కొడుకు గురించి ఊళ్ళో వాళ్ళకేం తెలుసే? నాకు తెలుసు. ఇలాంటి కన్న బిడ్డ ఏ తల్లికైనా ఉంటాడా? ఇదో వీళ్ళ నాన్న చచ్చి 10 ఏళ్ళైంది. ఇంతవరకు నా దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు ఎప్పుడైనా అడిగాడా? దీపావళికి సంక్రాంతికి ఊళ్ళో పిల్లలందరూ ఖరీదైన బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. కానీ నా బిడ్డ నాకున్నంతలో నేను ఏదైతే కొనిపెడతానో అది సంతోషంగా వేసుకుంటాడు. నన్ను కన్నోళ్ళు గాని కట్టుకున్నాడు గాని ఏ రోజు నన్ను సంతోష పెట్టింది లేదు. కానీ నా బిడ్డ నాకు చిన్న తలనొప్పి వచ్చినా కూడా చంటి పిల్లలాగా అమ్మ అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇదా ఊళ్ళో అమ్మ అబ్బా ఉన్నోళ్ళంతా తాగుడు సిగరెట్ అంటూ అమ్మాయిలాంటి పడి తిరుగుతున్నారు. నా బిడ్డకు ఒక్క పాడలోనైనా ఉందా? నా బిడ్డ ఎలా అంటాడో నువ్వు నాకు చెప్పక్కర్లా. ఊరంతా అనుకుంటుంది చెప్పాను, నువ్వెందుకు అనవసరంగా నన్ను కసుకుంటావు? ఊళ్ళో వాళ్ళు చెప్పేదంటే నేను మొక్కే దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను తెలుసా. ఆడిన పేడమే పెద్ద చెప్పడానికి వచ్చింది. బయటికి వెళ్ళు. చెప్తుంది కదా ఎల్లు. చూడు రమేష్, ఏడుస్తున్నావా? చూడవే రమేష్, రమేష్ ఏడుస్తున్నావా? మల్లిక, నా కొడుకు ఏడుస్తున్నాడే, నా కొడుకు ఏడుస్తున్నాడు. మంచోళ్ళకైనా ఏడుపు వచ్చేది. ఇక మీద చెడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా కొడుకు ఏడుస్తున్నాడే, అప్పట్లో ఏడోరా, బాగా ఏడు ఏడు. పడుకోగానే నిద్రలో పడుతుందో. మరతెట్టేయాల్సిందే. కళ్ళారా చూశాను కదా, జేబులోనే కదా పెట్టావు. అంతలోనే ఏమైంది? ఏం మాయ చేసావు? పడుకోరా పడుకో, నీ గొంతు పిసికి చంపేయాల. ఎదవ కొరక నువ్వుని. శివ శివ, అయ్యయ్యో జేబులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది. నైట్ మనం చేయి పెడితే ఎంటీగా ఉంది, ఈయన చేయి పెడితే ఫుల్గా ఉంది. ఒకవేళ తత్రపాటును మనం సరిగ్గా ఎత్తకలేదా ఏంది? పోవా పో, ఈ రాత్రి చెప్తా నీ సంగతి. రమేష్ బయటికి రారా, కాలేజ్కి వెళ్దాం రారా. వినపడలేదా? టైం అని త్వరగా రారా. నేను రాను, మీరు వెళ్ళండి. రే వంట బాలేదా ఏంది నీకు? అదేమీ లేదురా. ఇంకెన్ని రోజులు దాన్ని తలుచుకుంటూ ఉంటావు? రారా వెళదాం. రే నేను రానని చెప్తున్నానుగా, వెళ్ళండి రా. ఏంట్రా ఇటు ఇలా అంటున్నాడు? రారా పోదాం. రమేష్ ఎక్కడికి వెళ్తున్నారా?
ఎలా ఉన్నావు ప్రియా? ఇది నా కాలేజ్. ఇక్కడ కూడా నన్ను అవమానించాలని డిసైడ్ అయ్యారా? లేదు ప్రియా, అసలు జరిగిన విషయం ఏంటంటే నాకేం తెలియాల్సిన అవసరం లేదు. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద చదువుకుని ఏం ప్రయోజనం? ఇన్ని రోజులు నీతో పాటు తిరిగిన వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావే. అవును, నిజంగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడే బాగా అర్థమైంది. లేదు ప్రియా, నువ్వు అనుకున్నది తప్పు. వాడు అలాంటి వాడు కాదు, కానీ నేను అలాంటి వాడినే. ఒక ఆడపిల్లతో ఒక మగాడు చెప్పడానికి సిగ్గుపడే విషయమే ఇది. కానీ నేను చెప్తున్నాను, నేను ఆడవాళ్ళ విషయంలో కొంచెం కాదు చాలా వీక్. ఎప్పుడు చూసినా నా పాకెట్లో ఒక కాండం మ్యాకెట్ ఉంటుంది. చూడు, ఇప్పుడు కూడా ఉంది. సారీ, ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఇది తీసేసుకున్నాడు. అంతే తప్ప ఇలాంటి మ్యాటర్లు వాడికి తెలియదు ప్రియా. వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. మనిషి మాత్రం బంగారం లాంటాడు ప్రియా. తప్పు చేసింది నేను కదా ప్రియా. పాపం వాడికి మాత్రమే తెలియదా? మీకు కూడా తెలియదు. ఒక అమ్మాయికి ఐడి కార్డ్ చూపించినట్టు కాండం ప్యాకెట్ చూపిస్తావా? నీ లో క్లాస్ బుద్ధి చూపించావుగా. ఊరంతా చెప్పింది, మా పని మనిషి చెప్పింది, మా ఫ్రెండ్స్ చెప్పారు వద్దు వాళ్ళంతా లో క్లాస్ మనుషులని. నేనే వినలేదు. మీది చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు. కానీ మీ బుద్ధి ఎలాంటిదో చూపించారుగా. అది కాదు ప్రియా, చాలు చాలు. మీతో తిరిగినందుకు నేను అనుభవించింది చాలు. ఇక నాకేం చెప్పొద్దు. నాలాగా మిమ్మల్ని మార్చాలనుకున్నాను, మీలాగా నన్ను మార్చాలని చూడకండి ప్లీజ్. ఇక మీదైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. రవి